హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు గాంధారితో మీరేమీ బాధపడవలసిన అవసరం లేదమ్మా, ఈ యుద్ధంలో విజయం నాదే అవుతుంది, ఈ సమస్త ఆర్యావర్తనానికి నేనే సామ్రాట్టునవుతాను అని మాట ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధనలంతము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ తరువాత దుర్యోధనుడు గాంధారితో ఈ సమస్త విశ్వానికి నేనే సామ్రాట్టునవుతాను, నా తర్వాత నా కొడుకు లక్ష్మణుడు, వాని తర్వాత వాని కొడుకు సామ్రాట్టులవుతారు. ఆ పాండువంశంలో చివరి సంతతి ఎవరి గర్భంలోనైనా బ్రతికి ఉంటే వారు అక్కడే ఆరిపోతారు. మీరు ఒక్క మాట వినండమ్మా, యుద్ధంలో నేను మరణించి ఆ పంచపాండవులు జీవించి ఉన్నారన్న సమాచారం మీ మనసులోకి రానివ్వకండి. యుద్ధంలో ఆ పంచపాండవులు మరణించారన్న సమాచారం నాకు తెలిసిన తర్వాతే నాకు మరణం సంభవిస్తుంది, ఇదే నా ప్రతిజ్ఞ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత పాంచాలం నుండి ద్రుపద మహారాజు, దృష్టద్యుమ్నుడు, శిఖండిని, పంచపాండవులకు ద్రౌపదికి పుట్టిన 5 కొడుకులను తీసుకొని విరాట నగరానికి వస్తారు. ద్రౌపది వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తన 5 కుమారుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే యుధిష్ఠిరుడికి పుట్టిన కుమారుడు ప్రతివింధ్య, భీమునికి పుట్టిన కుమారుడు సుతసోమ, అర్జునుడికి పుట్టిన కుమారుడు శృతకర్మ, నకులునికి పుట్టిన కుమారుడు శతానిక, సహదేవునికి పుట్టిన కుమారుడు శృతసేన 5 వాళ్ళ నాన్నగారి బలాలు వారికి సమకూరాలని ద్రౌపది దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ద్రౌపది వారందరినీ ఆశీర్వదించి దగ్గరికి తీసుకుంటుంది. వారిని చూసి పాండవులు 5 కుంతీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సంతోషిస్తూ ఉంటారు. ఆ తరువాత ప్రతివింధ్య, అమ్మా, మా నాన్నగారికి వచ్చిన సమస్యను మా భుజబలంతో మేము పరిష్కరిస్తాము అని అంటాడు. వెంటనే ద్రౌపది, మీరందరూ ఈ యాజ్ఞశైలి కన్న సంతానం, రణభూమిలో మీకు ఎటువంటి పరాజయము జరగదు అని అంటుంది. అదే సమయంలో అభిమన్యుడు వారి ఎదుట నుంచొని, నేను నా సోదరులకు కవచమై కాపాడాలని నన్ను ఆశీర్వదించండి పెద్దమ్మ అని ద్రౌపది దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ద్రౌపది అభిమన్యుణ్ణి ఆశీర్వదించి, వెళ్ళండి, మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తుంది. వెంటనే 5 వారి తండ్రి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పాండవులు కూడా వారిని చూసి సంతోషించి దగ్గరికి తీసుకొని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అందరూ వాసుదేవుని దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా ఉంటారు. అదే సమయంలో మహారాణి సుదేష్ణ ద్రౌపది దగ్గరికి వెళ్ళి, సామ్రాజ్ఞి, ఉత్తర అదృష్టవంతురాలు, ఉత్తర వివాహం రాకుమారుడు అభిమన్యుడితో జరుగుతుంది. ఇక ఉత్తరకు జన్మించే కొడుకు ఇంద్రప్రస్థ సింహాసనంపై సామ్రాజ్యం చేస్తూ ఉంటే తన 5 చిన్నాన్నల రక్షణ వానికి తోడుగా ఉంటుంది అని అంటుంది. మహారాణి సుదేష్ణ మాటలు విని ద్రౌపది ఆశ్చర్యంతో, అభిమన్యుడు కొడుకా అని అడుగుతుంది. వెంటనే మహారాణి సుదేష్ణ, అవును సామ్రాజ్ఞి, యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఉత్తర గర్భం నుంచి సమస్త భరతవంశానికి ఏకఛత్రాధిపతి జన్మిస్తాడని, అభిమన్యుడు యుగ పరివర్తనకు కారణమవుతాడు, ఇక అభిమన్యుడు కొడుకు యుగ పరివర్తనకు మొదటి అడుగు వేస్తాడు అని అంటుంది. మహారాణి సుదేష్ణ మాటలు విని ద్రౌపది ఆశ్చర్యంతో బాధపడుతూ వాసుదేవుని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ తరువాత ద్రౌపది వాసుదేవుని దగ్గరికి వెళ్ళి, గోవిందా, కౌరవులు పాండవులకు జరగనున్న యుద్ధంలో ఏం జరుగుతుంది నాకు తెలియాలి గోవిందా అని అడుగుతుంది. వెంటనే వాసుదేవుడు, నీవు ఈ విధంగా ఎందుకు అడుగుతున్నావు సఖీ? ఈ యుద్ధంలో భీముడు, అర్జునుడు తాము చేసిన ప్రతిజ్ఞలను నిలబెట్టుకుంటారు, ధర్మహీనులకు దండన లభిస్తుంది, ఇక ధర్మానికి విజయం చేకూరుతుంది అని అంటాడు. అప్పుడు ద్రౌపది, ఎవరెవరు చనిపోతారు గోవిందా, ఎవరెవరు జీవించి ఉంటారు అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, యుద్ధ పరిణామం గురించి ఎవరికి తెలుస్తుంది సఖీ అని అంటాడు.
వెంటనే ద్రౌపది, నీకు తెలుసు గోవిందా, చెప్పు గోవిందా, అభిమన్యుడికి నేను కట్టిన రక్షారేకు ఎందుకు తెగిపోయింది? నీవే అన్నావట అభిమన్యుడు యుగ పరివర్తనకు కారణమవుతాడని. కానీ ఆ పరివర్తనకు మొదటి అడుగు అభిమన్యుడు కొడుకు వేస్తాడని. నీవే అన్నావట అభిమన్యుని కొడుకు ఈ సమస్త భరతవర్షానికి ఏకఛత్రాధిపతి అవుతాడని. కానీ హస్తినాపురి సింహాసనంపై నా పెద్ద కొడుకు ప్రతివింధ్యునికి అధికారం ఉంటుంది. ప్రతివంధ్యుని కొడుకు ఎందుకు సామ్రాట్ కాడు? అభిమన్యుడే స్వయంగా ఎందుకు సామ్రాట్ కాడు? నీ మాటలలో ఏదో రహస్య సంకేతం ఉంది గోవిందా, చెప్పు గోవిందా, అదేమిటో నాకు స్పష్టంగా తెలియాలి అని అడుగుతుంది. వెంటనే వాసుదేవుడు, భవిష్యత్తులో వచ్చే దుఃఖం వర్తమానంలోని సుఖాన్ని హరించి వేస్తుంది సఖీ. కానీ భవిష్యత్తులో వచ్చే సుఖం వర్తమానంలో ఉన్న దుఃఖాన్ని దూరం చేయలేదు. నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నం చేయకు సఖీ. దానివలన ఎటువంటి ఉపయోగము లేదు. వర్తమానంలో జీవించడం నేర్చుకో. ఈశ్వరుని ఆలోచనను ఆ ఈశ్వరునికే వదిలిపెట్టు అని అంటాడు. వాసుదేవుని మాటలు అర్థం చేసుకున్న ద్రౌపది, అంటే గోవిందా, ఈ యుద్ధంలో అభిమన్యుడు చనిపోతాడా? నా 5 కొడుకులు కూడా చనిపోతారా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.